వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారి సన్నిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆలయ సంప్రదాయాలతో సత్కరించిన ఆలయ అధికారులు. విజయవాడకు చేరుకున్న వైఎస్ జగన్. ఈ నెల 30న ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధం. ఉదయం 8 గంటల నుండే భానుడి బగబగలు, వడగాలులు, ఉక్కపోతలతో జనం ఉక్కిరి బిక్కిరి. సముద్ర మార్గం ద్వారా భారత్లోకి ఉగ్రవాదులు. తీర ప్రాంతాలను అప్రమత్తం చేసిన కేంద్ర నిఘా విభాగం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం రేపు జరగనుంది. తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన పుట్ట సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో మండలి కొనసాగుతోంది. రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ కొత్తగా పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో మండలి కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. అందుకే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ఇప్పటికే సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారిపోవడంతో నామినేటెడ్ పదవుల విషయంలో సందేహాలు నెలకొన్నాయి. ఇటువంటి సందర్భాల్లో స్వచ్ఛందంగానే చాలా మంది పదవులు వదులుకుంటారు. కాకపోతే టీటీడీ పదవులు సెంటిమెంట్ తో కూడుకున్నవి కావడంతో సభ్యులెవరూ రాజీనామా చేయడానికి ఇష్టపడడం లేదని సమాచారం. ఒకవేళ కొత్త ప్రభుత్వం తొలగిస్తే అప్పుడు చూడొచ్చన్నది వారి అభిప్రాయంగా తెలుస్తోంది. దీంతో ఈ నెల 28న సమావేశం ఉందని టీటీడీ సెల్ నుంచి సమాచారం అందగానే ఆదివారం రాత్రికే పలువురు సభ్యులు తిరుమల చేరుకున్నారు. ఇక సమావేశంలో తీసుకునే నిర్ణయాలు, మండలి పవిత్రవ్యం ఏమిటన్నది త్వరలో తేలనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులతో పాటు వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఆలయ మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులకు రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. Sir, by walks. चलो छोड़ो कुछ जाना कुछ अरे नहीं दिल మీరందరికీ కొంచెం రాములు గారు, హరి గారు, సూర్యపేట వారి ఆలయంలో ఉన్న ప్రసాద కేంద్రాన్ని శివ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సత్యనారాయణ గారు, వీరబాబు గారు, ఊరు అస్సంపేట సుబ్రహ్మణ్యం గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. Please, all on right side, please. please, go to right. Please, All on right side. Right side. please. Iya ba, rope siya ba?
అయిపోయింది పదవేమ్మా సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న అనంతరం ఢిల్లీ వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఒకరోజు పర్యటన పూర్తి చేసుకుని తిరిగి ఏపీకే వచ్చారు. నిన్న ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన తొలుత ప్రధాని నరేంద్ర మోదీ, తర్వాత బీజేపీ చీఫ్ అమిత్ షాలతో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆంధ్రభవన్కు చేరుకున్న జగన్ అక్కడ జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీ క్వార్టర్ అధికారులు అభినందనలు అందుకున్నారు. తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాత్రి ఢిల్లీలోనే బస చేసిన జగన్ ఈ రోజు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికి వస్తారు. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎస్కే రుడోలాలు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు అందించారు. వెంటనే ఆ వివరాలన్నింటితో గెజిట్ ముద్రితమైంది. కొత్త శాసనసభ్యుల వివరాలతో రాజపత్రాన్ని ప్రచురించడంతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడేందుకు అధికారిక లాంఛనాలు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. తమ అధినేత జగన్ను శాసనసభాపక్ష నేతగా వైసీపీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు భానుడి ప్రకోపానికి అల్లాడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడి భగభగలు ప్రజలను తీవ్ర ఉక్కుపోతకు గురిచేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అర్ధరాత్రి దాటినా తగ్గని వడగాలులతో నిద్రలేక విలవిల్లాడుతున్నారు. కరెంటుకు ఎన్నడూ లేనంత డిమాండ్ పెరిగింది. వాయువ్య దిశ నుంచి వీస్తున్న వడగాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. తేమ శాతంలో మార్పుల కారణంగానే నిప్పుల గుండంగా రాష్ట్రం మారింది. మరో 3 రోజుల పాటు రోహిణి మంటలు కొనసాగుతాయని, ఆపై మరో వారం వరకు సాధారణం కన్నా 1 నుంచి 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత సాధారణ స్థాయి నెలకొంటుందని అంచనా వేశారు. ఆటో మధ్యలోకి రాని ఇది కరెక్ట్. వాళ్ళు మధ్యలోకి రాని, లాస్ట్ కింద పెడుతున్నావు, మధ్యలో పెట్టు వాళ్ళని.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు కొత్త అడ్డాగా మారిన శ్రీలంక నుంచి 15 మంది ఉగ్రవాదులు లక్షద్వీప్ బయలుదేరినట్టు భారత్ నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కేరళ తీర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముష్కరులు కొన్ని పడవల్లో అరేబియా సముద్రంలో ప్రవేశించి లక్షద్వీప్ దిశగా వెళ్తున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సమాచారం అంటూ కేరళ తీరంలోని అన్ని మెరైన్ పోలీస్ స్టేషన్లు అప్రమత్తం చేశారు. లక్షద్వీప్ లో అడుగు పెట్టడం ద్వారా అక్కడి నుంచి ఇతర మార్గాల్లో భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాలన్నది ఉగ్రవాదుల ప్లాన్ అని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కేరళ తీరం వెంబడి భద్రతను మరింత పెంచారు. అనుమానాస్పదంగా కనిపించే పడవలను తనిఖీ చేయాలని, సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద ఇన్నోవాలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు. వాహనంతో పాటు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, గంజాయి విలువ 16,68,600 ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. దాంతోపాటు మొత్తం ఎంక్వైరీ చేసి సప్లై చైన్ని కూడా మొత్తము క్రాక్ చేయడం జరిగింది. ఆ సప్లై చైన్లో కూడా ఇంకో ఇద్దరు కూడా మనకు వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకొక 3 వీళ్ళు కూడా కొంచెం పేర్లు ఇచ్చారు. మిరాంగి సచిన్ కుమార్, A2 ఏంటంటే అవినాష్, A3 రసిక్ బాతే, A4 నారెళ్ళ సతీష్, A5 భరత్ సింగ్, వీళ్ళందరూ కూడా A6 శంకర్, వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఓఆర్ఆర్ టోల్గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న టాటా ఏసీని అతివేగంతో కారు ఢీకొట్టడంతో కారులోని రమాదేవి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా కారులోని మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి.
జాబ్ పొందండి. జాబ్ గ్యారంటీ 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఈ రోజు చిలుకూరు బాలాజీ దేవాలయంలో 108 ప్రదక్షిణలు చేసి మొక్కును తీర్చుకున్న తెలంగాణ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ కొండా రాఘవరెడ్డి. చిలుకూరి ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేవాలయాల పరిరక్షణకు ఎంతో కృషి చేశారని, ఆయన పరిపాలన ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందని, ఇప్పుడు ఆయన బాటలో ఆయన కుమారుడు కూడా దేవాలయాల పరిరక్షణ కృషి చేస్తాడని ఆశిస్తూ ఆయనకు చిలుకూరు బాలాజీ స్వామి ఆశీస్సులు ఉండాలని, ఆయనకు చిలుకూరు బాలాజీ దేవాలయం తరపున రాజ్యలక్ష్మి అమ్మవారి వస్త్రాన్ని, స్వామివారి శేషమాలను మరియు వస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. బాబు ఆగు. లక్ష్మి వస్త్రం ఇచ్చిన, అమ్మవారి కుంకుమ ఇచ్చిన, మన ఆయన భార్య ఇచ్చిన అమ్మవారి వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని అంగడి రాయచూరి గ్రామంలో భారీ చోరీ జరిగింది. దాదాపు 1,50,000 విలువ గల 2 తులాల బంగారు కమ్మలు, 15 తులాల చైన్లు, 15 నుంచి 20 వేల నగదు చోరీ జరిగిందని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కమ్మల పుట్టలు కిందివి 2, 4 మాసాల మాటనీళ్ళు, 1 ముక్కుపోగు, 2 సుట్ల ఉంగరం, 1 చైనాలు, 15 తులాల చైనాలు, అవి కుంకుమ డబ్బీలు 10,000, ఇక పర్సుల పైసలు 15,000, అవి మొత్తం 25,000, బంగారం 2 తులాలు, మొత్తం కలిసి ఎంత? మొత్తం కలిసి 1,50,000 అయితే. మీకు ఇంటికి ఒకసారి మస్తు తిరుగుకుంటానే ఉంటారు అక్కడిక్కడ. నీకు అనుమానితులు ఏమన్నా పేర్లు ఉంటే చెప్పు. ఏమనుమానం లేదు, అందరు ఇంటి కాడ ఉండేటోళ్ళే ఉన్నారు.
అంటే ఇంటి దొంగల పనే బయటి దొంగల పనే? ఇంటి దొంగలు ఎవరు లేరు సార్, మేమే ఉన్నాం ఇంట్లోమే. మేము ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు. ఇక బయట అంటే వచ్చిన వాళ్ళైనా వేరే వాళ్ళు? వచ్చిన ఊళ్ళో తెలిసిన వాళ్ళే, అందరు తెలిసిన మనుషులే ఉన్నారు. అందరు ఎవరున్నారో తెలియదు. ఊళ్ళో దొంగలేగా? ఊళ్ళో దొంగలే. మాట్లాడు. 2 తులాల బంగారం ఉండే, 15 తులాల ఎండి ఉండే, పైసలు అయితే 15,000, 20,000, 25,000 ఉండే, తీసుకొని పోయాం. ఏమన్నా అనుమానితం ఉందా? అనుమానం మనం ఏం లేదు, ఎవరికంటే అనుమానం పెడదామప్ప. ఎన్ని గంటలకు జరిగింది ఈ ప్రాంతం? పిల్లలకు రేపు అడ్మిషన్ చేద్దామని తెచ్చుకున్నాం. 1:30 రాత్రి 1:30కు. మీరు ఎక్కడ ఉన్నప్పుడు? పైన. మీకు ఏం సౌండ్ రాలే, శబ్దం ఏం రాలే? ఈ మరి మెయిన్ గేట్ తాళం వేసారా? తాళం వేసినాం. తాళం మీద కొట్టిరా? అది ఇరగొట్టింది. ఇక చిలుకు ఒకటి వీకింది, ఇరగొట్టలేదు. చిలుకు వీకింది. ఈ తాళం అట్లే ఉంది, ఈ చిలుకుతో వీకింది. ఆ డబ్బా ఎత్తుకొని పోయి బయట కూర్చొని అవన్నీ సామాన్లు, బంగారం, ఎండి, పైసలు తీసుకొని డబ్బాలు ఆడవాడేసి పోయిండ్రు. ఎక్కడ ఉంది డబ్బా? తెచ్చిండ్రు ఇప్పుడే, ఇంట్లో తెచ్చి ఇక్కడ పెట్టేసి తీసుకోమన్నారు సార్లు. ఇక ఈ డబ్బాలు ఉండే బంగారం, ఎండి, పైసలు పెట్టి ఇంట్లో పెట్టిన. బంగారం ఇంట్లో పెట్టేసి పెట్టింది. పైసలు, ఎండి, బంగారం అన్ని ఇంట్లో ఇట్లా పెట్టేసి ఇక్కడ ఉంటే మొత్తం అన్ని వేసుకొని పోయి ఇట్లా గుద్దిండ్రు, పడేసిండ్రు బయట ఇరగొట్టి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండం పట్టణంలోని సిరికొండ కుమారి అనే దివ్యాంగ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డ అదే గ్రామానికి చెందిన బురుగు మహేందర్ అనే యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వలిగొండ కేంద్రంలో ధర్నా నిర్వహించారు ప్రజా సంఘాలు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై అన్ని గ్రూప్లలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారి సన్నిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆలయ సంప్రదాయాలతో సత్కరించిన ఆలయ అధికారులు. విజయవాడకు చేరుకున్న వైఎస్ జగన్ ఈ నెల 30న ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధం. ఉదయం 8 గంటల నుండే భానుడి బగబగలు, వడగాలులు, ఉక్కపోతలతో జనం ఉక్కిరి బిక్కిరి. సముద్ర మార్గం ద్వారా భారత్లోకి ఉగ్రవాదులు, తీర ప్రాంతాలను అప్రమత్తం చేసిన కేంద్ర నిఘా విభాగం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.